ఈ వీడియోలో మనం గైనో గురించి మాట్లాడుకుందాం. సో చెప్పాలంటే మ్యాన్ బూబ్స్ అంటూ ఉంటారు కదా, చాలామంది భయపడుతూ ఉంటారు ఈ మ్యాన్ బూబ్స్ వల్ల. లైక్ ఇవి కొన్ని రకాలు ఉంటాయి. మెయిన్లీ అయితే 2 రకాలు, గైనోకోమెస్టియా అని ఉంటుంది, అంటే గ్లాండ్యులర్ గైనోకోమెస్టియా అని ఉంటుంది. రెండోది సూడో గైనోకోమెస్టియా అని ఉంటుంది. గ్లాండ్యులర్ గైనోకోమెస్టియా అంటే మనం ఏం చేయలేం, సర్జరీ చేయాల్సిందే. అది ఒకటి పెట్టి దాన్ని తీస్తాడు, సక్ చేస్తాడు ఇట్లా. సో దాన్ని మనం ఏం చేయలేం, సర్జరీ చేయాల్సిందే. రెండోది సూడో గైనోకోమెస్టియా అంటారు కదా. సో అదేంటంటే సేమ్ గైనో లెక్కనే, అది గ్లాండ్యులర్ గైనోకోమెస్టియా లెక్కనే ఉంటుంది. అదేంటంటే ఈ పార్ట్ ఉందో, ఈ పార్ట్ కాడ నిప్పుల కాడ గడ్డ లెక్క ఉంటుంది అన్నట్టు. గడ్డ లెక్క ఫామ్ అయితే అది గ్లాండ్యులర్ గైనోకోమెస్టియా అంటాం. అంటే ఇట్లా ముట్టుకుంటే అది గడ్డ ఉంటుంది అన్నట్టు. సో దానికి మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. సో రెండోది కూడా సేమ్ అట్లే ఉంటుంది, సూడో గైనోకోమెస్టియా. కాకపోతే అది ఎక్సెస్ ఫ్యాట్ వల్ల అట్లా జామ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో చాలామంది అది చూసి భయపడుతూ ఉంటారు, అన్న ఇది గైనోకోమెస్టియా అనేసి. సో దానికి ఏం భయపడడం అవసరం లేదు. అది ముట్టుకుంటే అది సేమ్ అట్లే పడిపోతుంది, కానీ ముట్టుకుంటే అది మెత్తగా ఉందనుకో, అది గ్లాండ్యులర్ గైనోకోమెస్టియా కాదు, నార్మల్ సూడో గైనోకోమెస్టియా. అది ఎక్సెస్ ఫ్యాట్ వల్ల అట్లా ఫామ్ అయి ఉంటుంది. సో మనం కొన్ని వర్కౌట్లో కొన్ని వేరియేషన్స్ ఇంక్లూడ్ చేస్తే అది సెట్ అయిపోతుంది. తర్వాత కొంచెం క్యాలరీ డెఫిసిట్లో ఉంటే సెట్ అయిపోతుంది. సో మనం జిమ్కి వెళ్ళి మనం మాట్లాడుకుందాం, లైక్ ఎలాంటి అంటే వేరియేషన్స్ ఇంక్లూడ్ చేయాలో, ఎక్కువ వెయిట్కి ప్రియారిటీ ఇవ్వాలో. దాని తర్వాత మనం రూమ్కి వచ్చిన తర్వాత డెఫిసిట్లో ఎట్లా ఉండాలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సింపుల్గా ఓ పేపర్ వర్క్ చూపిస్తా, మీకు అర్థమైపోతుంది. లెట్స్ గో టు ద జిమ్. పబ్లిక్ అయితే దారుణంగా ఉన్నారు. మధ్యాహ్నం 12:30 అవుతుంది, దారుణంగా కొడుతుంది ఎండ. అయినా పబ్లిక్ అయితే దారుణంగా ఉన్నారు. మనం వీడియోలోకి వస్తే ఏంటంటే ఫస్ట్ వేరియేషన్ ఏమి ఇంక్లూడ్ చేస్తారంటే పుషప్స్ ఇంక్లూడ్ చేయండి. పుషప్స్ నార్మల్గా మనం ఇట్లా చేస్తాం కదా, కింద ప్లేట్స్ పెట్టియండి. అప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది, ఇంకా బాగా పడుతుంది. సో ఫస్ట్ వేరియేషన్ అది ఇంక్లూడ్ చేసుకోండి, దానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. సెకండ్ వన్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ ఉంటుంది కదా, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేయండి. అండ్ థర్డ్ వేరియేషన్ కేబుల్ ఫ్లైస్. నేను మీకు చెప్తున్నా అంతే, ఇవి మీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మళ్ళీ వీటికి అన్నీ ట్రై చేయండి, ఏది ఎక్కువ ఎఫెక్టివ్ ఉన్నదో అవి మీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అంటే మీరు చేసే వర్కౌట్లో వర్కౌట్ స్ప్లిట్ ఉంటుంది కదా, మీ చెస్ట్ వర్కౌట్ స్ప్లిట్ ఉంటుంది కదా, డిఫరెంట్ ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్క విధంగా ఉంటుంది. వాటిల్లో ఇవి ఇంక్లూడ్ చేసుకోండి. థర్డ్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ ఫ్లైస్ హైట్లో. అండ్ ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి ప్రెస్ అండ్ ఫ్లైస్ చేయండి. అది ఇంక్లైన్ ప్రెస్ అండ్ ఫ్లైస్ బెంచ్ మీద వేయాలి మనం, అంటే కేబుల్కి పెట్టేసి. అది కూడా చెప్తా. ఇంకోటి లాస్ట్ వేరియేషన్ బార్ డిప్స్. దీనికి కూడా చాలా ప్రియారిటీ అండి. ఇది కూడా మంచి ఎఫెక్టివ్ ఉంటుంది. బార్ డిప్స్ మీరు అవసరమైతే వెయిటెడ్ బార్ డిప్స్ చేసినా ఏం కాదు. అది కూడా అంటే మీరు బార్ డిప్స్ ట్రై చేయండి. ఒకవేళ వస్తా అంటే బెల్ట్కి అట్లా వెయిట్ చేసేయండి. అంటే ఈ వేరియేషన్స్ మీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడు వీటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా చేయాలనేసి. ఫార్మ్ అండ్ కరెక్షన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వేరియేషన్ ఏం చేస్తారంటే ఇట్లా సైడ్స్కి ఇట్లా ప్లేట్ వేసుకోండి. మీరు నార్మల్ పుషప్స్ చేస్తారు కదా, కాకపోతే మీరు పుషప్స్ నార్మల్గా ఇట్లా హ్యాండ్స్ మీద చేస్తారు కదా, ఈసారి వెయిట్ వేసుకొని చేయండి. దీని మీద మస్తు పడుతుంది. సో ఈ వేరియేషన్ ఏం చేస్తారంటే లాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోండి, లాస్ట్లో యాడ్ చేసుకొని చేయండి. దీని మీద పగిలిపోతుంది. దిస్ ఇస్ ద సెకండ్ వేరియేషన్. చేసేటప్పుడు ఈ డంబుల్ ఎప్పుడైనా మీ బైసెప్కి ప్యారలల్గా ఉండాలి. దీనికి ప్యారలల్గా ఉంది, కింది వరకు వెళ్ళండి. లైక్ మీ షోల్డర్ టచ్ కావాలి, ఫ్రంటల్ టచ్ అయిందా? ఇప్పుడు పైకి తీసుకెళ్ళి స్క్వీజ్ చేయండి. మీ చెస్ట్ని పెక్స్ని స్క్వీజ్ చేసి స్లోగా దించండి. అప్, స్లోగా దించండి. ఇక్కడ మీ బ్రీతింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కిందికి వచ్చినప్పుడు బ్రీతింగ్ తీసుకొని పైకి వెళ్ళినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. ఎప్పుడైనా మజిల్ని స్క్వీజ్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్. ఇప్పుడు నేను మజిల్ని స్క్వీజ్ చేస్తున్నా, బ్రీత్ అవుట్. ఇలా కేబుల్ ఫ్లైస్ ఉంటాయి, ప్రెసెస్ ఉంటాయి. నేను కేబుల్ ఫ్లైస్ ఏమంటున్నా, లైక్ ఒక కాల్ ఫార్వర్డ్ వేసి ఈ ఎల్బోకి కేబుల్ ఈక్వల్ ఉండాలి. ఇట్లా చేస్తే ఇది ప్రెస్ అవుతుంది, ఇట్లా చేస్తే ఇది ఫ్లై అవుతుంది. సో ఫ్లై మూమెంట్ చేయండి దీని మీద. ఇక్కడి వరకు ఆపకండి, ఓపెన్ చేయండి. ఇంకా స్క్వీజ్ చేయండి. బ్యాక్ స్క్వీజ్, బ్రీత్ ఇన్ బ్యాక్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇది కూడా సేమ్ మనం డంబుల్ ప్రెస్ చేసినాం కదా, సేమ్ ఇది కూడా అంతే.
కాకపోతే ఇక్కడ మనకి స్టెబిలిటీ ఉంటుంది. అక్కడంటే మనం ఇట్లా అటు ఇటు ఊగుతాం. ఇక్కడ ఇంకా ఏంటంటే ఎక్కువ వెయిట్ లేపగలుగుతాం. అక్కడ మనం 25కి ఈచ్ సైడ్ 25కి అవుట్ అయిపోతాం. కానీ ఇంకా ఇక్కడ ఎక్కువ లేపుతాం, స్టెబిలిటీ కూడా ఉంటుంది. ఇది మనం ఇట్లా చేయకండి, తిప్పండి. ఇది మీ డైరెక్షన్ ఎక్కువ ఫస్ట్ చూసుకోండి. కేవలం కింది వరకు వెళ్ళండి. రేంజ్ ఆఫ్ మోషన్ చూసుకోండి, కింది వరకు వెళ్ళాలి. స్క్వీజ్ ఆన్ ద టాప్, డౌన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇది అయిపోయిన వెంటనే సూపర్ సెట్. లైక్ ఎట్లా అంటే మీ దోస్తుని పక్కన పెట్టుకోండి, అక్కడకే కింద ఏమనండి. దీన్ని నేను ఎందుకు కిందికి వేస్తున్నా అంటే నా చేతులు పొడుగు ఉంటాయి, రేంజ్ ఆఫ్ మోషన్ ఉండదు. సో అందుకే కిందికి వేస్తున్నా. మైక్ పెట్టుకున్నా. తర్వాత ఈ ఫ్లై మూమెంట్. ప్రెస్ మూమెంట్ అయిపోయిన వెంటనే ఫ్లై మూమెంట్ చేయండి. ఇట్లా పర్ఫామ్ చేయండి. ఎగ్దమ్ అయితే చెస్ట్. సి బార్ డిప్స్, లాస్ట్ వేరియేషన్ బార్ డిప్స్. ఇది వేసేటప్పుడు ఏం చేస్తారంటే మెజారిటీ పీపుల్ బాడీని స్ట్రేట్గా ఉంచుతారు కదా, స్ట్రేట్గా ఉంచి ఇట్లా వేస్తారు. కాకపోతే ఎక్కువ మీ ట్రైసెప్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఏం చేస్తారంటే మీ బాడీని స్లైట్గా ముందుకు బెండ్ చేయండి. ఇప్పుడు చేయండి, క్రాస్ ఉండాలి ఇట్లా సైడ్, స్లైట్గా ముందుకు బెండ్ ఇట్లా చేస్తే అప్పుడు పడుతుంది. మరీ మొత్తం పైకి లేపకండి, ఇక్కడికి ఆపండి. కింది వరకు వెళ్ళి ఇక్కడికి ఆపండి. ఒకవేళ ఇది రాకపోయింది అనుకో, మీరు ఇట్లా సపోర్ట్ తీసుకుని కూడా వేయచ్చు దీని మీద. ఇంతే. ఈ వేరియేషన్స్ మీ వర్కౌట్లో ఇంక్లూడ్ చేసుకోండి. వీటికి ఎక్కువ ప్రియారిటీ అండి, మంచి రిజల్ట్ ఉంటుంది. మనం రూమ్కి వెళ్ళి ఆ క్యాలరీ డెఫిసిట్ అన్నా కదా, అట్లా అది ఎట్లా చేసుకోవాలో, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. మజిల్ ప్లస్ బయోజిమ్ పర్ఫార్మెన్స్ వే, ఇది మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మనకి కొంచెం మంచి రిజల్ట్ ఉంటుంది, తొందర వస్తుంది. ఎందుకంటే మనకి ఇలా క్యాలరీస్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ. దగ్గర మనకి 25 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది 1 scoopలో. సో యూ కెన్ యూజ్ మై కూపన్ కోడ్ RAMMB, ఇంకా మీకు తక్కువ డిస్కౌంట్ వస్తుంది. క్యాలరీ డెఫిసిట్ అన్నా కదా, నేను ఇప్పుడు నా క్యాలరీ డెఫిసిట్కి నేను 2185 క్యాలరీస్ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు నేను 80 kgs అంటే LBS 176 LBS. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఇప్పుడు నేను 80 kgs ఉన్నాయి కదా, నేను ఇప్పుడు 1.8 grams ప్రోటీనే తీసుకుంటున్నాను. లైక్ నాకు 144 grams ప్రోటీన్ వస్తుంది. 1.8 అంటే 80 నా బాడీ వెయిట్ ఇంటూ 1.8 వేస్తే 144 grams ప్రోటీన్ వస్తుంది. ఇక్కడ 576 క్యాలరీస్ 2185లోకి వెళ్ళి తీసేయండి. మళ్ళీ ఇప్పుడు మనం ఫ్యాట్స్ ఎట్లా ఇంక్లూడ్ చేసుకోవాలంటే, అంటే డెఫిసిట్లో ఉన్నప్పుడు ఎట్లా యాడ్ చేసుకోవాలంటే 0.3 to 0.5తో మల్టిప్లై చేయాలి. కానీ మనం కేజెస్తో మల్టిప్లై చేయద్దు, LBSతో మల్టిప్లై చేయాలి. 176 ఇంటూ నేను 0.3 to 0.5లో 0.4 తీసుకున్నా. 176 ఇంటూ 0.4 వేస్తే నాకు 70.4 ఫ్యాట్స్ వచ్చినాయి. 70.4 grams ఆఫ్ ఫ్యాట్స్ వచ్చినాయి. సో ఇది క్యాలరీస్ వైజ్ చూసుకుంటే మనకి 633.6 క్యాలరీస్ అవుతున్నాయి. ఈ రెండు దీంట్లోకి వెళ్ళి మైనస్ చేసి, ఈ రెండు దీంట్లోకి వెళ్ళి మైనస్ చేస్తే 2185లోకి వెళ్ళి మనకి 244 grams ఆఫ్ కార్బ్స్ తీసుకోవాలని వచ్చినట్టు. అర్థమైందా? అంటే ఇది అడిషన్ చేసి దీంతో మైనస్ చేసిన తర్వాత మిగిలింది ఉంటుంది కదా, ఈ 976 క్యాలరీస్, ఇవి రెండు యాడ్ చేసి దీంతో మైనస్ చేస్తే 976 క్యాలరీస్ వస్తాయి. ఓకేనా? ఈ 976 క్యాలరీస్ డివైడెడ్ బై 4 వేస్తే ఈ 244 grams ఆఫ్ కార్బ్స్ వస్తాయి. సో ఇట్లా మీరు రాసుకోండి, ఈజీ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను వీక్లీ 0.5 kg డ్రాప్ అవుతూ ఉంటాను అన్నట్టు. కానీ ఇక్కడ మనం ఫ్యాట్ ఎక్కువ కరిగియాలి కాబట్టి మనం కార్డియో కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ వేరియేషన్స్ ఇప్పుడు నేను చెప్పిన వేరియేషన్స్ ఏంటంటే అక్కడ మనకి బిల్ అవుతుంది, కానీ మనం ఫ్యాట్ కూడా లాస్ అవ్వాలి కదా. మనం ఫుడ్ తోటి కొన్ని ఎక్సర్సైజ్ అంటే లైక్ ఎట్లా అంటే కార్డియో చేయండి. కార్డియో కూడా థ్రెడ్మిల్ మీద మహేష్ బాబు లెక్క ఉరకకండి. లైక్ మామూలుగా థ్రెడ్ మీల్ ఏం చేస్తారంటే ఇంక్లైన్ 12 వేసుకోండి. నేను ఎప్పుడు చేసేది 3.5 స్పీడ్ పెట్టుకోండి, అంతే. 3.5 స్పీడ్ పెట్టుకోండి. హ్యాండ్స్ ఓపెన్ చేసి వాగొట్టండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది.